ఓం శాంతి 13/3/2026 మధురమైన పిల్లలు, మీరు శ్రీమతం అనుసారంగా తత్వాల సహితంగా ప్రపంచమంతటినీ పావనంగా తయారుచేసే సేవ చేయాలి. అందరికీ సుఖం మరియు శాంతి యొక్క మార్గాన్ని తెలియజేయాలి. ప్రశ్న: పిల్లలైన మీరు మీ దేహాన్ని కూడా మర్చిపోయే పురుషార్థం చేస్తారు. అందుకే మీకు ఏ వస్తువు అవసరం లేదు. జవాబు: చిత్రాల అవసరం లేదు. ఈ చిత్రాన్నే అనగా ఈ దేహాన్నే మర్చిపోలి అన్నప్పుడు ఇక ఆ చిత్రాల అవసరమేముంది? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ విదేహి తండ్రిని మరియు మధురమైన ఇంటిని స్మృతి చేయండి. ఈ చిత్రాలైతే చిన్నపిల్లల కోసం అనగా కొత్తవారి కోసం ఉన్నాయి. మీరైతే స్మృతిలో ఉండాలి మరియు అందరి చేత స్మృతి చేయించాలి. వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ సతో ప్రధానంగా అయ్యేందుకు స్మృతిలోనే ఉండే అభ్యాసం చేయండి. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు ఈ మాటలు విన్నారు మరియు వెంటనే సంతోషంలో రోమాలు నిక్కబోడ్చుకునుంటాయి. తమ సౌభాగ్యాన్ని, స్వర్గం యొక్క భాగ్యాన్ని తీసుకునేందుకు ఇక్కడికొచ్చారని పిల్లలకు తెలుసు. ఈ విధంగా మరెక్కడా చెప్పరు. మనం తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని అనగా స్వర్గాన్ని తయారుచేసే పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. కేవలం స్వర్గవాసులుగా అయ్యేందుకే కాదు, కాని స్వర్గంలో ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. స్వర్గం యొక్క సాక్షాత్కారాన్ని చేయించే తండ్రి మనల్ని చదివిస్తున్నారు. ఈ నష కూడా పిల్లలకెక్కాలి. భక్తి ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. భగవంతుడు భక్తులను ఉద్ధరించేందుకు వస్తారని అంటారు. ఎందుకంటే వారు రావణుడి సంకెళ్లలో చిక్కుకుని ఉన్నారు. అనేక మంది మనుషులవి అనేక మతాలున్నాయి. మీరైతే తెలుసుకున్నారు. సృష్టి చక్రం అనాదిగా రచింపబడిన ఒక ఆటలా ఉంది. వాస్తవానికి మనం ప్రాచీన కొత్త ప్రపంచ నివాసులుగా ఉండేవారము. ఇప్పుడు పాత ప్రపంచ నివాసులుగా అయ్యాము అని కూడా భారతవాసులు భావిస్తారు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేశారు. రావణుడు మళ్లీ నరకంగా చేశాడు. బాబ్దాదా యొక్క మతం అనుసారంగా మీరిప్పుడు మీకోసం కొత్త ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నారు. కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నారు. ఎవరు చదివిస్తున్నారు? ఎవరికైతే జ్ఞానసాగరుడు, పతితపావనుడు అని మహిమ ఉందో వారు. ఒక్కరికి తప్ప ఇంకెవ్వరికీ మహిమ చేయడం జరగదు. వారే పతితపావనుడు. మనమందరం పతితులము. పావన ప్రపంచపు స్మృతి ఎవ్వరికీ లేదు. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ భారతే ఉండేది. మిగిలిన ధర్మాలన్నీ శాంతిలో ఉండేవి. భారతవాసులైన మనం సుఖధామంలో ఉండేవారము. మనుషులు శాంతిని కోరుకుంటారు, కానీ ఇక్కడైతే ఎవరూ శాంతిగా ఉండలేరు. ఇది శాంతిధామమేమీ కాదు. శాంతిధామం నిరాకారి ప్రపంచం. అక్కడి నుండి మనం వస్తాము. ఇకపోతే సత్యుగం సుఖధామం. దానిని శాంతిధామం అనరు. అక్కడ మీరు పవిత్రత, సుఖశాంతులతో ఉంటారు. ఎటువంటి హంగామాలు ఉండవు. ఇంట్లో పిల్లలు గొడవ చేసినప్పుడు వారిని శాంతిగా ఉండమని చెప్తారు. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు ఆ శాంతి దేశానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు గొడవల దేశంలోకి వచ్చి కూర్చున్నారు. ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. మీరు తండ్రి ద్వారా మళ్లీ ఉన్నతోన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ స్కూల్ తక్కువైనదేమీ కాదు. ఇది గాడ్ ఫాదర్ యొక్క యూనివర్సిటీ.
మొత్తం ప్రపంచమంతట్లో ఇది అన్నింటికన్నా పెద్ద యూనివర్సిటీ. ఇందులో అందరూ తండ్రి నుండి శాంతి మరియు సుఖం యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఒక్క తండ్రికి తప్పింకెవ్వరికీ మహిమ లేదు. బ్రహ్మకు మహిమ లేదు. తండ్రే ఈ సమయంలో వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఇక తర్వాత సుఖమే సుఖం ఉంటుంది. సుఖశాంతుల్నిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మహిమంతా వారిదే. సత్యత్రేతాయుగాలలో ఎవరికీ మహిమ జరగదు. అక్కడైతే రాజధాని నడుస్తూ ఉంటుంది. మీరు వారసత్వాన్ని పొందుతారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మహిమ ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు క్రైస్ట్ ధర్మస్థాపన చేస్తారు. అది వారు చేయాల్సిందే. ధర్మస్థాపన చేస్తారు. అయినా కూడా కిందకు దిగుతూనే వస్తారు. ఇక మహిమేముంది? మహిమ కేవలం ఒక్కరికి మాత్రమే ఉంది. వారిని పతిత పావనుడు, ముక్తిదాత అని పిలుస్తారు. వారికి క్రైస్టు, బుద్ధుడు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారని కాదు. స్మృతి ఎంతైనా ఒక్కరినే చేస్తారు. ఓ గాడ్ ఫాదర్ అంటూ తలుచుకుంటారు. సత్యుగంలోనైతే ఎవరికీ మహిమ జరగదు. తర్వాత ఈ ధర్మాలు ప్రారంభమైనప్పుడు తండ్రి మహిమను పాడుతారు మరియు భక్తి ప్రారంభమవుతుంది. డ్రామా ఎలా తయారయ్యుంది, చక్రం ఎలా తిరుగుతుంది అనేది తండ్రికి పిల్లలుగా అయిన వారికి మాత్రమే తెలుసు. తండ్రి రచయిత. వారు కొత్త సృష్టి అయిన స్వర్గాన్ని రచిస్తారు. కాని అందరూ అయితే స్వర్గంలోకి రాలేరు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రి నుండి సుఖపు వారసత్వం లభిస్తుంది. ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందరూ తిరిగి వెళ్ళాలి. ఆ తర్వాత సుఖంలోకి వస్తారు. పిల్లలైన మీకు చాలా మంచి పాత్ర లభించి ఉంది. ఏ తండ్రికైతే ఇంతటి మహిమ ఉందో వారిప్పుడు సమ్ముఖంలోకి వచ్చి కూర్చున్నారు మరియు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ పిల్లలే కదా. తండ్రైతే సదా సంతోషంగా ఉంటారు. వాస్తవానికి తండ్రి విషయంలో ఇలా అనలేము. ఎందుకంటే ఒకవేళ వారు సంతోషాన్ని పొందితే మరి దుఃఖితులుగా కూడా అవ్వాల్సుంటుంది. బాబా అయితే వీటన్నింటికీ అతీతమైనవారు. బాబా మహిమ ఏదైతే ఉందో మీ మహిమ కూడా ఈ సమయంలో అదే ఉంటుంది. ఆ తర్వాత భవిష్యత్తులో మీ మహిమ వేరే ఉంటుంది. ఏ విధంగా బాబా జ్ఞానసాగరుడో మీరు కూడా అలాగే ఉన్నారు. మీ బుద్ధిలో సృష్టి చక్రం యొక్క జ్ఞానం ఉంది. తండ్రి సుఖసాగరుడని, వారి నుండి అపారమైన సుఖం లభిస్తుందని మీకు తెలుసు. ఈ సమయంలో మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి పిల్లలకు ఇప్పుడు శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణలున్నారు. వీరు తప్పకుండా మునుపటి జన్మలో మంచి కర్మలు చేశారు. అందుకే ఈ పదవిని పొందారు. వీరు రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ప్రపంచంలోని వారెవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, పిల్లలైన మీరిప్పుడు ఈ విధంగా తయారవుతున్నారు. మేమీ విధంగా ఉండేవారము, మళ్ళీ ఈ విధంగా తయారవుతాము అని మీ బుద్ధిలోకి వస్తుంది. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తారు. దాని ద్వారా మనం ఈ విధంగా తయారవుతాము. వారు శ్రీమతాన్ని ఇస్తారు కావున ఆ శ్రీమతాన్ని తెలుసుకోవాలి కదా. శ్రీమతం ద్వారా మొత్తం ప్రపంచాన్ని, తత్వాలు మొదలైన వాటన్నింటినీ శ్రేష్టంగా తయారు చేస్తారు. సత్యుగంలో అందరూ శ్రేష్టంగా ఉండేవారు. అక్కడ ఎటువంటి హంగామాలు మరియు తుఫాన్లు మొదలైన ఉండవు. ఎక్కువ చలిగాని, ఎక్కువ వేడిగాని ఉండవు. సదా వసంత ఋతువే ఉంటుంది. అక్కడ మీరెంత సుఖంగా ఉంటారు. ఖుదా బహిష్తును అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారని వారు పాడుతారు కూడా. కనుక అందులో ఉన్నత పదవిని పొందే పురుషార్థం చేయాలి. ఎల్లప్పుడూ
ఫాలో ఫాదర్ మదర్ అని అంటూ ఉంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఆత్మలమైన మనం తండ్రితో పాటు కలిసి వెళ్తాము. శ్రీమతం అనుసారంగా నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి మార్గాన్ని తెలియజేయాలి. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. ఇప్పుడిది నరకం. తప్పకుండా నరకంలో ఉండగానే స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చుంటారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తవుతాయి. మళ్ళీ మనం మొదటి జన్మను స్వర్గంలో తీసుకోవాలి. మీ లక్ష్యం ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు ఆ విధంగా తయారవ్వాలి. మనమే లక్ష్మీనారాయణలుగా అవుతాము. వాస్తవానికి ఈ చిత్రాల అవసరం లేదు. ఎవరైతే కచ్చాగా ఉంటారో, పదే పదే మర్చిపోతారో వారి కోసం చిత్రాలు పెట్టడం జరుగుతుంది. కొందరు శ్రీకృష్ణుని చిత్రాన్ని పెట్టుకుంటారు. శ్రీకృష్ణుని చూడకుండా స్మృతి చేయలేకపోతారు. చిత్రాలైతే అందరి బుద్ధిలోనూ ఉంటాయి. మీరు ఎటువంటి చిత్రాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మీరు మీ చిత్రాన్ని కూడా మర్చిపోవాలి. దేహ సహితంగా అన్ని సంబంధాలను మర్చిపోవాలి. తండ్రి అంటారు, మీరు ఒక్క ప్రియునికి ప్రేయసులు. ప్రియుడైన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎటువంటి అవస్థ ఉండాలంటే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో నేనీ పాత ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్తాను అని భావించాలి. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వెళ్ళాలి. తండ్రి ఆజ్ఞాపించారు, నన్ను స్మృతి చేయండి. కేవలం తండ్రిని మరియు స్వీట్ హోమ్ను స్మృతి చేయండి. ఆత్మనైన నేను శరీరం లేకుండా ఉండేవాణ్ణి. తర్వాత ఇక్కడకు పాత్రను అభినయించేందుకు శరీరాన్ని ధారణ చేశాను అని బుద్ధిలో ఉంది. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ పతితంగా అయిపోయాము. ఈ శరీరమైతే ఒక పాత చెప్పు. ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంది. పవిత్రమైన శరీరమైతే ఇక్కడ లభించదు. ఇప్పుడు ఆత్మలమైన మనం తిరిగి ఇంటికి వెళ్తాము. ముందు రాకుమార రాకుమారిలుగా అవుతారు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణలుగా అవుతారు. రాధాకృష్ణులెవరు అనేది మనుషులకు తెలీదు. వారిరువురూ వేరువేరు రాజధానులకు చెందినవారు. ఆ తర్వాత వారి స్వయంవరం జరుగుతుంది. పిల్లలైన మీరు ధ్యానంలో స్వయంవరాన్ని చూశారు. ప్రారంభంలో చాలా సాక్షాత్కారాలు కలిగేవి. ఎందుకంటే పాకిస్తాన్లో మిమ్మల్ని సంతోషపరిచేందుకని ఈ పాత్రంతా నడిచేది. చివర్లోనైతే కొట్లాటలే ఉంటాయి. భూకంపాలు మొదలైనవి చాలా జరుగుతాయి. మీకు సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. మేము ఎటువంటి పదవిని పొందుతాము అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అప్పుడిక ఎవరైతే తక్కువగా చదువుకుని ఉంటారో వారు చాలా పశ్చాత్తాపడతారు. తండ్రి అంటారు, నీవు చదువుకోలేదు, ఇతరులను చదివించలేదు, స్మృతిలో కూడా ఉండేవాడివి కాదు. స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వగలరు. పతితపావనుడైతే తండ్రి మాత్రమే. వారంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ మాలిన్యం తొలగిపోతుంది. స్మృతి యాత్ర యొక్క పురుషార్థం చేయాలి. వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి. కర్మలనైతే చేయవలసిందే కదా. కాని బుద్ధియోగం అక్కడుండాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఇక్కడే తయారవ్వాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు నన్ను స్మృతి చేయండి. అప్పుడే మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రి ఇంకే కష్టమూ ఇవ్వరు. మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తారు. సుఖధామానికి యజమానులుగా అయ్యేందుకు నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు మీరు స్మృతి చేయండి. బాబా కూడా నక్షత్రమే.
వారు సర్వశక్తివంతుడని, చాలా తేజోమయుడని మనుషులు భావిస్తారు. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి చైతన్య బీజరూపుడిని. బీజాన్నైన కారణంగా సృష్టి ఆది మధ్యాంతాలు నాకు తెలుసు. మీరు బీజం కాదు, నేను బీజాన్ని. అందుకే నన్ను జ్ఞానసాగరుడు అంటారు. వారు మనుష్య సృష్టి యొక్క చైతన్య బీజం. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది తప్పకుండా వారికి తెలుస్తుంది. ఋషులు, మునులు మొదలైన వారెవ్వరికీ రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలీదు. ఒకవేళ పిల్లలకి ఈ విషయం తెలిసినట్లయితే వారు తండ్రి వద్దకు వెళ్లడానికి సమయం పట్టదు. కాని తండ్రి వద్దకు వెళ్లే మార్గం ఎవ్వరికీ తెలీదు. పావన ప్రపంచంలో అసలు పతితులెలా వెళ్లగలరు? అందుకే తండ్రి అంటారు, కామమనే మహాశత్రుపై విజయం పొందండి. ఇదే మీకు ఆది మధ్యాంతాలు దుఃఖాన్నిస్తుంది. పిల్లలైన మీకు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎటువంటి కష్టమూ లేదు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారా అనగా యోగం ద్వారా పాపాలు భస్మమవుతాయి. సెకండ్లో తండ్రి ద్వారానే రాజ్యాధికారం లభిస్తుంది. పిల్లలు స్వర్గంలోకైతే వస్తారు కాని స్వర్గంలో కూడా ఉన్నత పదవిని పొందాలి. దానికోసం పురుషార్థం చేయాలి. స్వర్గంలోకైతే వెళ్లాల్సిందే. కొద్దిగా విన్నా సరే తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని ఇప్పుడు కూడా అంటూ ఉంటారు. పిల్లలకు రాజయోగాన్ని నేర్పించేందుకు తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. మీరు అందరినీ మేల్కొలుపుతూ ఉంటారు. ఎవరైతే అనేకులను మేల్కొలుపుతారో వారు ఉన్నత పదవిని పొందుతారు. పురుషార్థం చేయాలి. అందరూ ఒకే రకమైన పురుషార్థులుగా కాలేరు. ఇది చాలా పెద్ద స్కూల్. ఇది వరల్డ్ యూనివర్సిటీ. మొత్తం ప్రపంచమంతటిని సుఖధామంగా మరియు శాంతిధామంగా తయారు చేయాలి. ఇటువంటి టీచర్ ఎక్కడైనా ఉంటారా? యూనివర్స్ అని మొత్తం ప్రపంచాన్ని అంటారు. తండ్రే మొత్తం యూనివర్స్ యొక్క మనుష్య మాతృలను సతోప్రధానంగా తయారు చేస్తారు, అనగా స్వర్గాన్ని తయారు చేస్తారు. భక్తి మార్గంలో ఏవైతే పండగలు జరుపుకుంటారో అవన్నీ ఇప్పటి సంగమయుగానికి చెందినవే. సత్యత్రేతాయుగాలలో ఎటువంటి పండగలు ఉండవు. అక్కడైతే ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. పండగలన్నీ ఇక్కడ జరుపుకుంటారు. హోలీ మరియు ధురియా ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. గతంలో జరిగిన దానికి సంబంధించి పండగలన్నీ జరుపుకుంటూ వచ్చారు. అవన్నీ ఈ సమయానికి చెందినవే. హోలీ కూడా ఈ సమయానికి చెందిందే. ఈ 100 సంవత్సరాల లోపల అన్ని పనులు జరిగిపోతాయి. సృష్టి కూడా కొత్తదిగా తయారైపోతుంది. మనం అనేకసార్లు సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్లీ పోగొట్టుకున్నాము అని మీకు తెలుసు. మనం మళ్లీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని సంతోషం కలుగుతుంది. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియచేయాలి. డ్రామానుసారంగా స్వర్గస్థాపన తప్పకుండా జరగనున్నది. ఎలాగైతే పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తుందో అదేవిధంగా కలియుగం తర్వాత తప్పకుండా సత్యుగం రానున్నది. మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో సంతోషపు భజంత్రీలు మోగాలి. ఇప్పుడు సమయం పూర్తవుతుంది. మనం శాంతిధామానికి వెళ్తాము. ఇది అంతిమ జన్మ. కర్మభోగాన్ని అనుభవించడం కూడా సంతోషంలో తేలికైపోతుంది. కొంత అనుభవించడం ద్వారా, కొంత యోగబలం ద్వారా లెక్కాచారాలు సమాప్తమవనున్నాయి. తండ్రి పిల్లలకు ఓదార్పునిస్తున్నారు. మీ కొరకు సదా సుఖం యొక్క రోజులు వస్తున్నాయి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. శరీర నిర్వహణార్థం ధనమైతే కావాలి కదా. బాబా అర్థం చేయించారు,
వ్యాపారస్తులు ధర్మార్థం ధనం కేటాయిస్తారు. ఎక్కువ ధనం జమ అయినట్లయితే ఎంతో దానం చెయ్యొచ్చని భావిస్తారు. ఇక్కడ కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరైనా 2 పైసలు ఇచ్చినా సరే దానికి రిటర్న్లో వారికి 21 జన్మల కొరకు చాలా లభిస్తుంది. ఇంతకు ముందు మీరేవైతే దానపుణ్యాలు చేసేవారో దానికి మరుసటి జన్మలో రిటర్న్ లభించేది. ఇప్పుడైతే 21 జన్మల కొరకు ఫలం లభిస్తుంది. పూర్వము సాధు సన్యాసులు మొదలైన వారికి ఇచ్చేవారు. ఇప్పుడైతే మీకు తెలుసు ఇదంతా సమాప్తం అవ్వనున్నది. ఇప్పుడు నేను సమ్ముఖంలోకి వచ్చాను కావున ఈ కార్యంలో ఉపయోగించండి. అప్పుడు మీకు 21 జన్మల కొరకు వారసత్వం లభిస్తుంది. ఇంతకు ముందు మీరు ఇండైరెక్ట్ గా అనగా పరోక్షంగా ఇచ్చేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా అనగా ప్రత్యక్షంగా ఇస్తున్నారు. ఇక మీది మిగిలిందంతా సమాప్తమైపోతుంది. బాబా అంటూ ఉంటారు, ధనం ఉంటే సెంటర్లు తెరుస్తూ వెళ్ళండి. సత్యమైన గీతా పాఠశాల అన్న పదాలు రాయండి. భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి సమానంగా మహిమాయోగ్యులుగా అయ్యేందుకు ఫాలో ఫాదర్ చేయాలి. రెండవ పాయింట్, ఇది అంతిమ జన్మ, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందుకే సంతోషంలో లోపలే భజంత్రీలు మోగుతూ ఉండాలి. కర్మభోగాన్ని కర్మయోగంతో అనగా తండ్రి స్మృతితో చాలా సంతోషంగా సమాప్తం చేసుకోవాలి. వరదానము, బాలకుల నుండి యజమానులుగా అవుతాము అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలకు అధికారి, ప్రాప్తి సంపన్న భవ. మనం తండ్రి యొక్క సర్వ ఖజానాలకు బాలకులం మరియు యజమానులం, సహజ యోగులం, సహజ స్వరాజ్యాధికారులం. ఈ స్మృతి ద్వారా సర్వప్రాప్తి సంపన్నులుగా అవ్వండి. పొందాల్సిందేదో పొందేశాను అన్న ఈ పాటనే సదా పాడుతూ ఉండండి. పోగొట్టుకున్నాను పొందాను, పోగొట్టుకున్నాను పొందాను అన్న ఈ ఆట ఆడుతూ ఉండకండి. పొందుతూ ఉన్నాను, పొందుతూ ఉన్నాను, ఇవి అధికారుల మాటలు కావు. ఎవరైతే సంపన్నమైన తండ్రి పిల్లలో, సాగరుని పిల్లలో, వారు నౌకర్లలాగా శ్రమ చేయలేరు. స్లోగన్, యోగ బలం ద్వారా కర్మభోగంపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవటం, ఇదే శ్రేష్ఠ పురుషార్థం. అవ్యక్త ప్రేరణలు, నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి. అన్నింటికంటే ముందు స్వయం పట్ల పూర్తి విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత బాప్దాదా మరియు పూర్తి పరివారంలోని ఆత్మల పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఎంతగా విశ్వాసపాత్రులుగా ఉంటూ నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ఏదైనా కర్తవ్యాన్ని చేస్తారో, విశ్వాసపాత్రులుగా ఉన్న కారణంగా సక్సెస్ఫుల్గా అనగా సఫలతామూర్తులుగా అవ్వనే అవుతారు. విశ్వాసపాత్రులుగా ఉన్న కారణంగా ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట పవర్ఫుల్గా, శక్తిశాలిగా ఉంటుంది. ఓం శాంతి.